ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. నమస్తే, నా పేరు సత్య. ఈరోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకోబోతున్న ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు. ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ యొక్క మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించగలరు. ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ యొక్క సర్క్యూట్తో వైర్లను కనెక్ట్ చేయగలరు. ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఇన్స్టాల్ చేయగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన సామాగ్రి, పదార్థాలు మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు లేదా సాధనాలు: స్క్రూ డ్రైవర్ ఒక సెట్, టెస్టర్ ఒకటి, కటింగ్ ప్లేయర్ ఒకటి, హ్యామర్ 450 గ్రాములు ఒకటి, నెయిల్ రిమూవర్స్ ఒకటి, స్పిరిట్ లెవెల్ ఒకటి, మల్టీమీటర్ ఒకటి, టంగ్ టెస్టర్ లేదా క్లాంప్ మీటర్ ఒకటి, ప్యానర్ ఒక సెట్, డ్రిల్లింగ్ మిషన్ ఒకటి, ఎయిర్ బ్లోయర్ ఒకటి, వాల్వ్ కీస్ 4.7 మిల్లీమీటర్లు మరియు 6 మిల్లీమీటర్లు ఒకటి, స్క్రూ స్పానర్ 200 మిల్లీమీటర్లు, వైర్ స్ట్రైపర్ ఒకటి, వైర్ క్రింపుల్ ఒక సెట్, సోల్డరింగ్ ఎక్విప్మెంట్ ఒకటి. అవసరమైన సామాగ్రి: ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఒకటి, అవుట్డోర్ యూనిట్ ఒకటి. అవసరమైన సామాగ్రి మరియు పదార్థాలు: వైర్లు కావలసినన్ని, పీసీబీ బోర్డ్ ఒకటి, తగినంత కాటన్ వ్యర్థం, తగినంత ఇన్సులేషన్ టేప్, పెయింట్ బ్రష్ ఒకటి, ఆంగ్లే ఫ్రేమ్, వాషర్స్ ఒక బాక్స్, రబ్బర్ ప్యాడ్స్ ఒక సెట్, తగినంత కోచ్ స్క్రూ, రిలే ఒకటి, కెపాసిటర్ ఒకటి, టెర్మినల్ పిన్స్ ఒకటి, తగినంత ఆయిల్ మరియు గ్రీస్. స్ప్లిట్ ఏసీ 2 వేర్వేరు యూనిట్లను కలిగి ఉంటుంది. బయట ఉన్న కంప్రెసర్ యూనిట్ మరియు ఏసీ ఇన్స్టాల్ చేయబడిన ఇంటి లోపల ఉంచబడిన ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్. సాంప్రదాయ విండో ఏసీలతో పోలిస్తే స్ప్లిట్ ఏసీలు సామర్థ్యం మరియు పనితీరులో చెప్పుకోదగ్గ మెరుగుదలను అందిస్తాయి. నిశ్శబ్దంగా మరియు తక్కువ ఖర్చుతో పనిచేస్తాయి. స్ప్లిట్ ఏసీలు టన్నేజ్ ద్వారా రేట్ చేయబడతాయి. పెద్ద ప్రాంతాలను చల్లబరచడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే విండో ఏసీలు చిన్న ప్రదేశాలకు బాగా సరిపోతాయి. విండో ఏసీలు మరియు స్ప్లిట్ ఏసీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం వాటి ప్రాదేశిక అవసరం. విండో యూనిట్లు గణనీయమైన స్థలాన్ని కోరుతాయి. తరచుగా విండో లేదా గోడలో సరిపోయేలా మార్పులు అవసరమవుతాయి. దీనికి విరుద్ధంగా స్ప్లిట్ ఏసీలు 2 యూనిట్లను కలిగి ఉంటాయి. ఇన్స్టాలేషన్లో కొంత సౌలభ్యాన్ని అందిస్తాయి. స్ప్లిట్ ఏసీల గురించి చర్చించేటప్పుడు దృష్టి సాధారణంగా సాంప్రదాయ రకంపై ఉంటుంది. అయినప్పటికీ ఇన్వర్టర్ ఏసీ కూడా ఉంది. రెండింటి మధ్య ఎంపికను ప్రదర్శిస్తుంది. స్ప్లిట్ ఏసీలు మరియు ఇన్వర్టర్ ఏసీల మధ్య ప్రాథమిక విభేదం వాటి కంప్రెసర్ యాప్లో ఉంటుంది. స్ప్లిట్ ఏసీ ఆపరేషన్: సాంప్రదాయక స్ప్లిట్ ఏసీలు ఫిక్స్డ్ స్పీడ్ కంప్రెసర్లను ఉపయోగిస్తాయి. ఉష్ణోగ్రత అవసరాల ఆధారంగా తరచుగా పునఃప్రారంభించబడతాయి. దీని వలన శబ్దం, అధిక శీతలీకరణ మరియు దీర్ఘాయువు తగ్గుతుంది. ఇన్వర్టర్ ఏసీ ఆపరేషన్: ఇన్వర్టర్లు, ఏసీలు వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్లను ఉపయోగించుకుంటాయి. ఉష్ణోగ్రత డిమాండ్ల ఆధారంగా యూనిట్ దాని వేగాన్ని సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. ఇది కావలసిన ఉష్ణోగ్రతను చేరుకున్నప్పుడు తక్కువ వేగంతో పనిచేస్తుంది మరియు అవసరమైన విధంగా ర్యాంప్ చేస్తుంది. సామర్థ్యం మరియు దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. ఇన్వర్టర్ ఏసీలను ఎంచుకోవడం వల్ల అనేక కీలక ప్రయోజనాలు ఉన్నాయి. శక్తి సామర్థ్యం ముఖ్యంగా మెరుగుపరచబడింది. ఇన్వర్టర్ సాంకేతికతో గ్రిడ్ నుండి ఏసీలోకి డీసీ శక్తిని యూనిట్కు చేర్చే ముందు మార్చడం జరుగుతుంది. ఇది మెరుగైన ఇంధన సామర్థ్యానికి దారితీస్తుంది మరియు తదనంతరం విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది. విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ లేదా జనరేటర్లపై ఆధారపడే గృహాలకు ఈ ఫీచర్ ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ స్ప్లిట్ ఏసీలతో పోల్చినప్పుడు ఇది పవర్ సేవింగ్ యూనిట్.
మెరుగైన శీతలీకరణ పనితీరు తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా సాధించబడుతుంది. వేడిగా ఉండే నెలల్లో కూడా ఇది చల్లని వాతావరణాన్ని నిర్వహించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని ఇది సూచిస్తుంది. ఇది డిమాండ్ను తీర్చడానికి కష్టపడే సాంప్రదాయ యూనిట్లకు భిన్నంగా ఉంటుంది, లేదా అంతర్గత భాగాలపై అధిక ఒత్తిడి కారణంగా వేడెక్కడం వల్ల పనితీరు నిలిపివేయవచ్చు. సాంప్రదాయ నమూనాలతో పోలిస్తే శబ్దం స్థాయిలు గణనీయంగా తగ్గాయి. కంప్రెసర్ మరియు ఫ్యాన్ పనిచేసే వేరియబుల్ వేగానికి ఇది ఆపాదించబడింది. దీని ఫలితంగా తక్కువ శబ్దం లేదా కంపనంతో నిశ్శబ్దంగా ఆపరేషన్ జరుగుతుంది. ఇన్వర్టర్ ఏసీలు అధునాతన మైక్రో ప్రాసెసర్లతో అమర్చబడి ఉంటాయి. ఇవి గదిలోని వివిధ భాగాలలో ఉష్ణోగ్రత వ్యత్యాసాలను క్రమ వ్యవధిలో పర్యవేక్షిస్తాయి. ఇది గది పరిమాణంతో సంబంధం లేకుండా ఏకరీతి శీతలీకరణను అనుమతిస్తుంది. రిమోట్ కంట్రోల్ ప్యానెళ్లు ఇన్వర్టర్ ఏసీలకు తోడుగా ఉంటాయి. గదిలోని ఏ ప్రదేశం నుండి అయినా ఆపరేషన్ను ప్రారంభిస్తాయి. ఈ ఫీచర్ ప్రత్యేకించి బహుళ నివాసితులు ఉన్న పెద్ద గదులలో సులభమని రుజువు చేస్తుంది. వ్యక్తిగత ప్రాధాన్యతలను తీర్చడానికి వ్యక్తిగత ఉష్ణోగ్రత సెట్టింగులను అనుమతిస్తుంది. ఇప్పుడు ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ యొక్క భాగాలను గుర్తించడం నేర్చుకుందాం. ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు అంతర్గత మరియు బాహ్య భాగాలను కలిగి ఉంటాయి. ప్రతి ఒక్కటి వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన భాగాల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. ఇండోర్ యూనిట్. ఎవాపరేటర్ కాయిల్. ఈ కాయిల్ ఇండోర్ గాలి నుండి వేడిని గ్రహిస్తుంది, దానిని చల్లబరుస్తుంది. ఇది వేడిని గ్రహించినందుకు ఆవిరైపోయే రిఫ్రిజరెంట్ను కలిగి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్. యూనిట్ గుండా వెళుతున్న గాలి నుండి దుమ్ము, ఉప్పొడి మరియు ఇతర గాలి కణాలను ఫిల్టర్ చేస్తుంది. ఇంటి లోపల శుభ్రమైన గాలిని నిర్ధారిస్తుంది. బ్లోవర్ ఫ్యాన్. ఇది ఆవిరిపోటర్ కాయిల్ నుండి చల్లబడిన గాలిని గదిలోకి ప్రసరించేస్తుంది. విస్తరణ వాల్వ్. ఎవాపరేటర్ కాయిల్లోకి శీతలీకరణ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది, శీతలీకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. నియంత్రణ ప్యానెల్ మరియు ప్రదర్శన. ఉష్ణోగ్రత, ఫ్యాన్ వేగం మరియు ఇతర సెట్టింగ్లను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అవుట్డోర్ యూనిట్. కంప్రెసర్. ఇది శీతలీకరణను కంప్రెస్ చేస్తుంది. కండెన్సర్ కాయిల్లోకి ప్రవహించే ముందు దాని ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని పెంచుతుంది. కండెన్సర్ కాయిల్. ఈ కాయిల్ ఇండోర్ గాలి నుండి శోషించబడిన వేడిని బయటి గాలిలోకి విడుదల చేస్తుంది. రిఫ్రిజరెంట్ తిరిగి ద్రవంగా మారుతుంది. ఫ్యాన్. ఇది కండెన్సర్ కాయిల్ పై బయట గాలిని వీస్తుంది. ఇది వేడిని సమర్థవంతంగా వెదజల్లుతుంది. ఇన్వర్టర్ కంట్రోల్ బోర్డ్. కంప్రెసర్ మోటార్ యొక్క వేగాన్ని నియంత్రిస్తుంది. ఇది శీతలీకరణ డిమాండ్ల ఆధారంగా దాని వేగాన్ని మార్చడానికి అనుమతిస్తుంది. ఇది శక్తి ఆదా మరియు మరింత ఖచ్చితమైన ఉష్ణోగ్రత నియంత్రణకు దారితీస్తుంది. శీతలీకరణ గొట్టాలు. ఈ రాగి గొట్టాలు ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్లను కలుపుతాయి. వాటి మధ్య శీతలీకరణ ప్రవాహాన్ని అనుమతిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ. ఇండోర్ యూనిట్ నుండి ఘనీభవించిన నీటిని తీసివేస్తుంది మరియు దానిని బయటికి మళ్లిస్తుంది. ఎలక్ట్రికల్ భాగాలు. విద్యుత్ సరఫరా. యూనిట్కు విద్యుత్ను సరఫరా చేస్తుంది. కెపాసిటర్లు కంప్రెసర్ మోటార్ను ప్రారంభించడంలో మరియు అమలు చేయడంలో సహాయపడతాయి. రిలేలు మరియు కాంట్రాక్టర్లు వివిధ భాగాలకు విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించండి. సెన్సార్లు సరైన పనితీరు మరియు భద్రతను నిర్ధారించడానికి ఉష్ణోగ్రత, పీడనం మరియు ఇతర పారామితులను పర్యవేక్షించండి. పీసీబీ బోర్డ్ కంప్రెసర్, కండెన్సర్ ఫ్యాన్, ఎవాపరేటర్ ఫ్యాన్ మరియు మోటరైజ్డ్ డంపర్లతో సహా ఏసీ సిస్టంలోని వివిధ భాగాల ఆపరేషన్ను సర్క్యూట్ బోర్డ్ నియంత్రిస్తుంది. అవసరమైనప్పుడు మరియు తగిన వేగంతో ఈ భాగాలు పనిచేస్తాయని ఇది నిర్ధారిస్తుంది. ఫ్యాన్ మోటార్. ఎయిర్ కండిషనర్ యొక్క ఫ్యాన్ మోటార్ ఏసీ ఫ్యాన్కు శక్తినిస్తుంది. ఇది భవనం లోపల మరియు వెలుపల గాలిని ప్రసరింపజేస్తుంది. ఇంటి లోపల నుండి వేడి గాలిని బయటకు పంపడంలో మరియు డక్ట్ వర్క్ ద్వారా చల్లని గాలిని గదుల్లోకి పంపడంలో దీని పాత్ర కీలకం. ఎవాపరేటర్ కాయిల్స్ మీదుగా గాలి వెళుతున్నప్పుడు శీతలీకరణ ద్వారా వేడి గ్రహించబడుతుంది మరియు ఇంటి నుండి బహిష్కరించబడుతుంది. ఇది శీతలీకరణ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
కంప్రెసర్ DC మోటార్ ఇన్వర్టర్ డ్రైవ్ రెక్టిఫైయర్ని ఉపయోగించడం ద్వారా ప్రారంభ AC వోల్టేజ్ను DCగా మారుస్తుంది. ఈ మార్చబడిన DC వోల్టేజ్ ఇన్వర్టర్ సర్క్యూట్కు ఇంధనం ఇస్తుంది. వేరియబుల్ ఫ్రీక్వెన్సీతో AC వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది. కంప్రెసర్ మోటార్ వేగం అది స్వీకరించే ACH ఆధారంగా సర్దుబాటు చేయబడుతుంది. తాపన లేదా శీతలీకరణ లోడ్ల డిమాండ్లకు అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్వర్టర్ స్ప్లిట్ AC కోసం వైరింగ్ కనెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూపిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం వైర్లను కనెక్ట్ చేయండి. వైరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి పేర్కొన్న కోడ్ అవసరాలకు అనుగుణంగా బహుళ రంగు వైర్లను సేకరించండి. బాహ్య భాగాలను వాటి నియమించబడిన ప్రదేశాలలో జాగ్రత్తగా ఉంచండి. తరువాత ప్రతి కనెక్షన్ కోసం అవసరమైన వైర్ పొడవును లెక్కించండి మరియు తదనుగుణంగా వాటిని కత్తిరించడానికి కొనసాగండి. వైరింగ్ రేఖాచిత్రం సూచించిన విధంగా తగిన రంగుల వైర్లను ఎంచుకోండి మరియు తదనుగుణంగా వాటిని కనెక్ట్ చేయండి. సరైన స్క్రూలు లేదా క్లిప్లను ఉపయోగించి కనెక్షన్లను భద్రపరచండి. అవి సరిగ్గా స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. కనెక్షన్లను సులభతరం చేయడానికి అవసరమైన చోట కనెక్టర్లను ఉపయోగించండి. ఏదైనా విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి అవసరమైనప్పుడు వైర్లను ఇన్సులేట్ చేయండి. చివరగా భద్రత మరియు సరైన కార్యాచరణను నిర్ధారిస్తూ సర్క్యూట్ లోపల బహిర్గతమైన లైవ్ వైర్లు లేవని నిర్ధారించుకోండి. ఇన్వర్టర్ స్ప్లిట్ AC సిస్టమ్ యొక్క ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ను ఇన్స్టాల్ చేయండి. టాస్క్ 1 యూనిట్ను అన్ప్యాక్ చేయండి. అన్ప్యాకింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు ప్యాక్ చేసిన మెటీరియల్ సరిగ్గా ఉంచబడి నిటారుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. దశ 1 నెయిల్స్ తొలగించడం. ముందుగా చెక్క ప్యాకింగ్ నుండి అన్ని నెయిల్స్ను తీసివేయడానికి నెయిల్ రిమూవర్ని ఉపయోగించండి. దశ 2 చెక్క ప్యాకింగ్ తొలగించడం. తరువాత సుత్తి మరియు నెయిల్ రిమూవర్ని ఉపయోగించి ప్రతి వైపు నుండి అన్ని చెక్క ప్యాకింగ్లను తీసివేయండి. దశ 3 బోల్ట్లు మరియు నట్స్ విప్పు. దిగువ చెక్క భాగం మరియు బాహ్య యూనిట్ యొక్క బేస్ నుండి బోల్ట్లు మరియు నట్లు విప్పుట ద్వారా కొనసాగండి. దశ 4 తనిఖీ. అన్ని భాగాలు మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వాటిని పూర్తిగా తనిఖీ చేయండి. ఏదైనా నష్టం లేదా డెంట్లను వెంటనే సరఫరాదారుకి నివేదించాలి. కండెన్సింగ్ యూనిట్ మరియు ఇండోర్ యూనిట్ రెండింటిలోనూ గీతలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఏదైనా నష్టం సంకేతాల కోసం కండెన్సర్ మరియు ఎవాపరేటర్ రెక్కలను పరిశీలించండి. పైప్ లైన్ మరియు ఫిట్టింగులను జాగ్రత్తగా పరిశీలించండి. చివరగా ఏదైనా సంభావ్య నష్టాల కోసం ఫ్యాన్ మోటార్ను తనిఖీ చేయండి మరియు ఏదైనా నష్టం సంకేతాల కోసం సర్వీస్ వాల్ ఫిట్టింగ్లను తనిఖీ చేయండి. టాస్క్ 1 ఇండోర్ యూనిట్ కోసం స్థానాన్ని ఎంచుకోవడం. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేవని మరియు చల్లబడిన లేదా వేడి చేసిన గాలి గది అంతటా సమానంగా ప్రసరించేలా చూసుకోండి. యూనిట్ లేదా అమర్చిన గోడ కదలకుండా లేదా కంపించకుండా ఉండే స్థిరమైన స్థానాన్ని ఎంచుకోండి. యూనిట్కు సర్వీసింగ్ కోసం తగినంత స్థలం ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. స్పెసిఫికేషన్లలో పేర్కొన్న విధంగా అవసరమైన క్లియరెన్స్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి. వైరింగ్ మరియు పైపింగ్ సులభంగా ఇన్స్టాల్ చేయబడే మరియు ఇబ్బంది లేకుండా సర్వీస్ చేసే ప్రదేశాన్ని ఎంచుకోండి. టాస్క్ 2 బాహ్య యూనిట్ కోసం స్థానాన్ని ఎంచుకోవడం. ఇంటేక్ మరియు అవుట్లెట్ పైపులకు గాలి అడ్డుపడని ప్రదేశాన్ని ఎంచుకోండి. బలమైన గాలులు వీచే ప్రాంతంలో ఉన్నట్లయితే యూనిట్ను రక్షించడానికి విండ్ గార్డులను వ్యవస్థాపించడానికి మార్గదర్శకాలను అనుసరించండి. బలమైన గాలులు, పనితీరు సమస్యలు, పెరిగిన ఒత్తిడి కారణంగా ప్రమాదవశాత్తు షట్డౌన్ మరియు ఫ్యాన్కు నష్టం కలిగించవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. వన్ వే పైపింగ్ పొడవు మరియు నిలువు ఎత్తు వ్యత్యాసం కోసం పరిమితులు. టాస్క్ 3 ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్లను ఇన్స్టాల్ చేయడం. వాటి మధ్య పైపింగ్ పొడవు మరియు ఎత్తు వ్యత్యాసంపై కొన్ని పరిమితులతో అన్ని మోడళ్లకు వన్ వే పైపింగ్ కోసం గరిష్ట పొడవు 30 మీటర్లు మరియు ఇండోర్ మరియు అవుట్డోర్ యూనిట్ని మధ్య ఎత్తు వ్యత్యాసం 20 మీటర్లకు మించకూడదు. ఇండోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఇన్స్టాలేషన్ బోర్డును మౌంట్ చేసి భద్రపరచండి.
అప్పుడు 4 స్క్రూలను ఉపయోగించి దాని క్షితిజ సమాంతర స్థానాన్ని సర్దుబాటు చేయండి. స్టాండర్డ్ హోల్ను సెంటర్ పాయింట్గా ఉపయోగించడం ద్వారా బోర్డు లెవెల్గా ఉందని, యూనిట్ యొక్క ఎడమ లేదా మధ్య వెనక నుండి పైప్ చేస్తున్నప్పుడు ప్రత్యేక నోటీసుకు సంబంధించిన విషయాలు. ఇండోర్ యూనిట్ తయారీ కోసం ఈ దశలను అనుసరించండి. ఎయిర్ ఇన్లెట్ ప్యానల్ని తెరిచి సర్వీస్ ప్యానల్ని తీసివేయండి. వైరింగ్ బిగింపును డిస్కనెక్ట్ చేయండి మరియు కనెక్ట్ చేసి వైర్ను టెర్మినల్ బ్లాక్కు సురక్షితంగా కనెక్ట్ చేయండి. పేలవమైన పరిచయం, వేడెక్కడం లేదా అగ్ని ప్రమాదాన్ని నివారించడం, కనెక్షన్ వైర్ గట్టిగా అతికించబడిందని నిర్ధారించుకోండి. కనెక్ట్ చేసే వైర్ను భద్రపరచడానికి వైరింగ్ బిగింపును అటాచ్ చేయండి. సర్వీస్ ప్యానల్ను మళ్లీ జోడించి ఎయిర్ ఇన్లెట్ ప్యానల్ను మూసివేయండి. యూనిట్ యొక్క ఎడమ లేదా కేంద్రం వెనుక నుండి పైపింగ్ చేసినప్పుడు ఫిక్సింగ్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇన్స్టాలేషన్ బోర్డ్ నుండి ఇండోర్ యూనిట్ను తీసివేయడానికి ఇండోర్ యూనిట్ బేస్ దిగువన గొళ్ళెం యొక్క గుర్తించబడిన భాగాన్ని పైకి నెట్టండి మరియు దానిని 2 వైపులా మీ వైపుకు కొద్దిగా లాగండి. అప్పుడు ఇన్స్టాలేషన్ బోర్డ్ నుండి వేరు చేయడానికి ఇండోర్ యూనిట్ని పైకి నెట్టండి. బాహ్య యూనిట్ను ఇన్స్టాల్ చేయడానికి యూనిట్ స్థిరంగా ఉందని నిర్ధారించుకోండి మరియు దానిని స్థిరమైన స్థావరానికి పరిరక్షించండి. ఎత్తైన ప్రదేశంలో లేదా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న చోట ఇన్స్టాల్ చేస్తే ఫౌండేషన్ బోల్ట్లు లేదా వైర్తో యూనిట్ను సురక్షితంగా బిగించండి. ఇండోర్ యూనిట్ టెర్మినల్ బ్లాక్ యొక్క టెర్మినల్ సంఖ్యల ప్రకారం వైరింగ్ను కనెక్ట్ చేయండి. మార్క్ సమీపంలో ఉన్న కనెక్షన్ కోసం గ్రౌండ్ స్క్రూని ఉపయోగించండి. కొన్ని ప్రాంతాల్లో వరుసగా అనేక రోజులు ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే గడ్డకట్టడం వల్ల నీటి విడుదల సమస్యను నివారించడానికి డ్రైన్ ఎల్బో ఇన్స్టాల్ చేయకుండా ఉండండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. అందువలన మనము మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ భాగాలను గుర్తించడం, వైరింగ్ కనెక్షన్లు చేయడం మరియు ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.